టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నా. చాలా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతున్నాయి. కొన్ని స్పెసిఫిక్గా మ్యాథ్స్ సిఎస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఫార్మా, అదర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ చాలా ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది. బట్ చాలామంది పిల్లలకి కొంచెం ఈ డీమ్డ్ కాలేజెస్లో కానీ ఎంసెట్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జనరల్గా అలాంటి ఇంటర్న్షిప్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల, సార్ మేము అప్లై చేస్తున్నాం కానీ మాకు రావట్లేదు, మరి మాకు ఇబ్బంది అవుతుంది, అలా మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కామెంట్స్లో సగం కామెంట్స్ ఇవే ఉంటాయి. ఈ టైర్ 3 బ్యాచ్ ఉన్నాం సార్, మా పరిస్థితి ఏంటని అడుగుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నా. ఇది ఎవరు ముందు అప్లై చేస్తే వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుందండి. 2 ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయి. బట్ వేరే వాళ్ళకి కూడా ఆన్లైన్ వాళ్ళు ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. ఐఎస్ఐ అందరికీ తెలిసిందే. జనరల్గాను స్టాట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే కలకటాలో ఉందో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ని గత 3 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్నారు. ఐడియాస్ అండి, IDEAS అది ప్రోగ్రామ్ పేరండి. మీరు గూగుల్ చేసినప్పుడు అది టైప్ చేయాలి, IDEAS, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డేటా ఇంజనీరింగ్, ఎనాలిటిక్స్ అండ్ సైన్స్ ఫౌండేషన్. ఇది ఒక టైటిల్ మనకి, IDEAS, ఐఎస్ఐ కలెక్టర్ నుంచి. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఐడియాస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉంటుందో అదొక హబ్ ఉంటుందండి వాళ్ళకి. ఐఎస్ఐ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా 1200 మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ 3 years నుంచి సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 2 ప్రోగ్రామ్స్ రన్ చేస్తారండి. బేసిక్ ప్రోగ్రామ్ అని ఒకటి, ఇంకోటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. బేసిక్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 4 weeks అంతా ఉంటుంది అంతేనండి. అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 12 weeks వరకు ఉంటుంది, 10-12 weeks వరకు ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఓపెన్ ఎన్రోల్మెంట్ అంటారండి. ఎవరైతే అప్లై చేసి పేమెంట్ చేస్తారో సరిపోతుంది. పేమెంట్ చాలా నామినల్ అండి, గవర్నమెంటే కాబట్టి. అసలు అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ కూడా ఐఎస్ఐని టేక్ ఓవర్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ శతవేతలుగా ట్రై చేస్తుంది. సరే, మరి ఇప్పుడు మళ్ళీ నేను గవర్నమెంట్ని ఏదో అన్నాను అని చెప్పేసి మళ్ళీ పొలిటికల్గా తీసుకోవద్దు. కానీ జనరల్గా ఏం చేస్తుందంటే ఐఎస్ఐ కూడా మాకు వైస్ ఛాన్సలర్స్ కానీ ఇండిపెండెంట్గా వద్దు, గవర్నమెంట్లో కలిపండి అని చెప్పేసి అలా హ్యూజ్ ప్రెజర్ ఉందండి. కొద్ది గొప్ప ఐఐఎస్సి బెంగళూరు అనో, ఐఎస్ఐ అనో, లేకపోతే సిఎంఐ అనో ఇలా కొంచెం ప్రెస్టీజియస్గా ఉన్న కాలేజీలు సపరేట్గా ఏదో బతుకుతున్నాయి. వాటిని బతకకుండా వాటిని కూడా పట్టుకొచ్చి అలా కలిపిస్తే కదండి. స్టేట్ గవర్నమెంట్ నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీని, ఉస్మానియాని స్టేట్ గవర్నమెంట్కి లింక్ చేసేయడం వల్ల వాళ్ళ డబ్బులని వాడేస్తూ ఉంటారు. వాళ్ళు జేఎన్టీయూ డబ్బులు, ఆంధ్ర యూనివర్సిటీ డబ్బులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వాడేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, గవర్నమెంట్ కల్పిస్తున్న డబ్బులు వాడేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనీ జనరేట్ చేసి ఇన్స్టిట్యూట్స్ అవ్వడం వల్ల మనీని వాడుకుందామని మరి ఏ ఉద్దేశంతో తెలియదు. కానీ సో గవర్నమెంట్ కొంత హెల్ప్ చేయడం మానేసి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఆధిపత్యాన్ని కానీ లేకపోతే గవర్నమెంట్లో వాళ్ళకి ఉన్నటువంటి పీపుల్ని రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ విధానాన్ని వాళ్ళ చేతిలో తీసుకుందామని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు. సరే, వాళ్ళ ఆలోచన విధానంలో కొంత జస్టిఫై చేస్తే చేయొచ్చు. మీరు ఇండివిజువల్గా మీరు సరిగ్గా చేసుకోవట్లేదు, లేకపోతే సరిగ్గా రిక్రూట్ చేయట్లేదు అలా అనకూడదు. IIIT హైదరాబాద్ ఉంది, ఐఎస్బీ ఉంది, ఐఐఎస్సి బెంగళూరు, ఇవన్నీ వాళ్ళు ఇండివిజువల్గా రిక్రూట్ చేసుకుంటారు. అన్నీ బాగా రన్ అవుతున్నాయి కదా. బట్ ఏదో మనం చెప్పాలి కాబట్టి చెప్పడం కాదు. కానీ కలిపిన ఏవైతే సక్సెస్ అయినాయి, గవర్నమెంట్లో కలిపిన ఏది సక్సెస్ అవ్వలేదు కదా. బట్ ఎనీవే అది సపరేట్ టాపిక్, ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. బట్ ఈ ఐఎస్ఐకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో బేసికల్గా రియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అండి. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి, ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. నేను స్పెసిఫిక్గా వీడియో చేసి ఇది బాగుంది అని చెప్పానంటే మీరు పెద్దగా బ్రెయిన్ అప్లై చేయగలదు, అప్లై చేసేసుకోవడమే. సో డేటా సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ, లేకపోతే ఎల్ఎల్ఎంఎల్ కానీ, ఏజెంటిక్ ఏఏ కానీ 4 areas ఏవైతే ఉన్నాయో ఈ 4 areas నుంచి సంబంధించి మనం చేసుకోవచ్చండి. బేసికల్గా 4 weeks ప్రోగ్రామ్ ఏదైతే చెప్పానో అది అడ్వాన్స్డ్ కాకుండా ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఉంటుందండి. 60 hours అండి. ఎవరైనా ఫస్ట్ ఇయర్ అని లేదా ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎవరైనా కూడా అప్లై చేసి చక్కగా ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకోండి అమ్మా. 4 weeksకి 60 hours ఏదైతే ఉంటుందో 60 hours మనకి ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. 2 weeks ప్రోగ్రామ్ అమ్మ ఇది. 2 weeks జనరల్గా ఓకే సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ఉంటుంది. 7 PM to 9 PM మండే టు సాటర్డే, డైలీ 2 hours మాత్రమే ఉంటుంది. ఈవినింగ్ 7 PMకి స్టార్ట్ అవుతుంది, 9 PMకి అయిపోతుంది. మండే టు సాటర్డే 2000 రూపాయలు మాత్రమే, చాలా నామినల్ అమౌంట్. అలాగే 10 weeks ప్రోగ్రామ్కి ఏదైతే ఉంటుందో 120 hours అమ్మ ఇది. ఈ 120 hours ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అంటే ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కలిసిపోతుంది. అంటే ఇట్స్ ఏ బేసిక్ ప్రోగ్రామ్ ఆప్షన్ 1 ప్లస్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 2 చేశారంటే ఆటోమేటిక్గా 1 కూడా చేసినట్టే. సో ఈ 120 hoursలో 60 hours ఈజ్ అ పార్ట్ ఉంటుందండి. మిగిలిన 3 weeksలో క్లాసెస్ జరుగుతాయండి. 7 weeks ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ అండి ఇది. దీంట్లో ఉన్నటువంటి కోసం మీరు కోర్సెస్ ఏమైనా ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ జరుగుతాయి. ఈ 3 weeks 7 weeks ఏదైతే ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఇన్ పర్సన్ వెళ్ళే అవకాశం ఉందా అంటే ఆప్షన్ ఉంది. చూస్తారా, అంటే ఇన్ పర్సన్ మీరు వెళ్ళకపోయినా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, ఇన్ పర్సన్ ఆప్షన్ ఉందా అంటే ఉంటుంది. జనరల్గా ఇది ఏంటంటే డీప్ అదే ఏదైతే ఉంటుందో ఏఎంఎల్ కానివ్వండి, ఎల్ఎల్ఎం కానివ్వండి, లేదా ఏజెంటిక్ ఏవైతే ఉన్నాయో
సో ఇవన్నీ కూడా దీంట్లో వర్క్ చేస్తారు. మామూలుగా బేసికల్గా ఉన్నటువంటి ఎలాంటి మీరు నేర్చుకునే అవకాశం ఉంటుందంటే బేసికల్గా ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకోవచ్చండి. పైథాన్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఏఐఎంఎల్ ఫౌండేషన్ కానీ, యాప్ డెవలప్మెంట్ కానీ, స్ట్రీమ్లిట్ అని ఉంటుందండి, దాన్ని యూజ్ చేసి కానీ, డేటా విజువలైజేషన్ కానివ్వండి, ఎల్ఎల్ఎమ్స్ కానివ్వండి, ఏజెంటిక్ AI కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ 8 రకాల స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ప్రోగ్రామ్లో ఉంటాయి. ఇన్ పర్సన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ యొక్క అడ్వాన్స్డ్ కోర్సెస్కి 4,000 రూపీస్ మాత్రమే. చాలా నామినల్ అమౌంట్ అండి. గవర్నమెంట్ అవ్వడం వల్ల చాలా నామినల్ అమౌంట్ ఉంటుంది. 3 వీక్స్ క్లాసెస్ ఉంటాయండి. 7 వీక్ ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. టోటల్గా వచ్చేటప్పుడు ఒక 10 వారాల పాటు ఉందండి. అట్లాగే చెప్పాను కదా, బేసిక్ కోర్సెస్ అయితే మీకు ఓన్లీ కోర్స్ వర్కే ఉంటుంది కాబట్టి సో అది 60 అవర్స్ ఉంటుందండి. సో పేమెంట్ నామినల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దయచేసి మీకు ఈ వీడియో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి కొంచెం ఎవరైతే రెగ్యులర్గా ఇంటర్న్షిప్స్ ఎవరైతే రాలేదో దయచేసి వాళ్ళు అప్లై చేసుకోండి ఇమీడియట్గా. ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోండి. మీ ఇళ్లలో అలా అండర్ గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్స్ లేకపోతే వేరే వాళ్ళు చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చదవాలి, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, లేకపోతే డేటా సైన్స్, BSc చదివేమన్నది కాదండి. ఎలాంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చదివినా, ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. మే నాట్ బి ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కర్లేదు. వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేసుకుని నేర్చుకునే అవకాశం ఉందంటే అవకాశం ఉంది. సో ఇది మామూలుగా డేట్ లైన్ వచ్చి May 10th అని చెప్పినప్పటికీ కూడా సీట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫిల్అప్ చేయరండి. సో ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుని మీరు అప్లై చేయండి. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 TV ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.